నమస్కారం. టీవీ20 ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సంకీర్తన కౌముది, కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ కస్తూరి గోపాలరావు గారు. గోపాలరావు గారితో మాట్లాడి దైవానికి, భక్తికి ఉన్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. నమస్తే అమ్మా. ముందుగా టీవీ20 ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. అసలు భక్తి అంటే ఏమిటి, అలాగే దానికి సంబంధించి భక్తితో మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ జీవనయానంలో ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలం చేసుకునే విధంగా ఏవైనా సహాయపడుతుందంటారా? ఏ పనైనా పని చేసే యొక్క సాంద్రత కనుక బాగా ఉంటే దేనికైనా ఫలితం వస్తుంది. భక్తికైనా అంతే. మనం భక్తిగా దైవాన్ని ఆరాధిస్తున్నాం, భక్తిగా పూజ చేస్తున్నాం, అర్చన చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ దాంట్లో ఉండే సాంద్రత ఎంత అనేది, ఆ డెన్సిటీ ఎంత అనేది ఒక స్వామివారికి తెలుసు, లేదా అమ్మవారికే తెలుసు. ఎందుకంటే భక్తితో సాధించిన వాళ్ళు చాలామంది మనకు పురాణాల్లో కనిపిస్తారు. ఉదాహరణకి ప్రహ్లాదుడిని ఎన్ని రకాలుగా చంపాలని చూశాడో ఆయన తండ్రి మనకి పురాణంలో శ్రీమద్ భాగవతంలో తెలుస్తోంది. అన్ని రకాలుగా చంపాలని చూసిన పరిపూర్ణమైన రక్షణ పొందాడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు నుంచి. అలాగే అంబరీషుడికి అపకారం తలపెట్టిన దూర్వాసుడికి ఎలా బుద్ధి చెప్పారు స్వామివారు అనేది కూడా మనకి అంబరీషోపాఖ్యానంలో తెలుస్తుంది. అంటే వారి సాంద్రత ఎలా ఉంది అంటే, శ్రీమన్నారాయణుడు తప్ప మరెవరు లేరు, సృష్టికి ఈ శ్రీమన్నారాయణుడే మూలమని పూర్తిగా నమ్మిన ఒక మృదు స్వభావి ప్రహ్లాదుడు. ఆనాటు ప్రహ్లాదుడికి ఉన్న పరిస్థితిని మనం అంచనా వేస్తే, సృష్టిలో ఎవరు కూడా హిరణ్యకశిపుడికి ఎదురు చెప్పిన వాళ్ళు లేరు. దిక్పాలకుల దగ్గర నుంచి, సూర్యుడి దగ్గర నుంచి అందరూ కూడా. కానీ ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే ఎదురు చెప్పాడు. ఆ ఎదురు చెప్పడం కూడా ఎలా చెప్పాడు? సత్యాన్ని చెప్పాడు. ఈ సృష్టికి నువ్వు కూడా ఒక సమిధ లాంటి వాడివే, ఈ సృష్టి నడుస్తోంది మాత్రం కేవలం పరమాత్మ వల్ల, పరమాత్మ శ్రీ మహావిష్ణువు అని చెప్పగలిగాడు. అంతటి విశ్వాసం కనుక మనకు ఉంటే, భక్తితో మనం చెయ్యరాని కార్యాలు, అంటే మనకి జరగని మంచి కూడా, ఎవరన్నా చెడు చేసినా కూడా మంచి మనకు జరుగుతుందనేది శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రూవ్ అయింది.